ఫోర్త్ సస్టైనబుల్ సిటీ అని చెప్పి సీఎం గారు మాట్లాడారు. అంటే ఇంకో కొత్త నగరాన్ని నిర్మిస్తాము అని చెప్పి. దాని గురించి ఎలా అభిప్రాయపడతారు మీరు? ఎందుకు అనంటే అసలు ఫోర్త్ సస్టైనబిలిటీ సిటీ అనేది హైదరాబాద్లో ఆల్రెడీ ఇట్స్ ఆక్యుపైడ్ సిటీ. అంత స్పేస్ ఉందంటారా ఇంకో కొత్త నగరాన్ని ప్రపంచాన్ని సృష్టించడానికి? ఒకవేళ అదే జరిగితే అక్కడ డెవలప్మెంట్స్ ఎట్లా ఉండొచ్చు? అప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారితో ఇమీడియట్గా మాట్లాడి నాకు పోలిట్ బ్యూరో సభ్యుడు లేదా క్యాబినెట్లో పొజిషన్ ఇప్పిస్తే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో చెప్తాను నేను. సో ఇప్పుడు మనకి అందరికీ తెలిసిన సిటీలు ఏంటి, మనం చిన్నప్పుడు చూస్తుంటే ఫస్ట్ డెవలప్ అయింది సికింద్రాబాద్, మనకు ఐడియా ఉంటే. నెక్స్ట్ డెవలప్ అయింది హైదరాబాద్. ఆ నెక్స్ట్ సిబిఎన్ గారి టైంలో డెవలప్ అయింది సైబరాబాద్. సో 3 బాధలు ఉన్నాయి, ఇది 4వ బాధ. ఫోర్త్ సస్టైనబుల్ సిటీ అంటే అది కూడా చాలా మంచి ఇనిషియేటివ్ అండి. ఎందుకంటే మనం వరల్డ్ లెవెల్లో ఇఫ్ యూఆర్ చాలా మంది తెలిసి ఉంటుంది, వీఆర్ 5th or 6th ఫాస్టెస్ట్ సిటీ గ్రోయింగ్ ఇన్ ది వరల్డ్. ఇండియాలో 2nd or 3rd మనం. అంటే మన హైదరాబాద్కు ఉన్న ప్రాముఖ్యత అది. హైదరాబాద్కు ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే 4 sides ఇట్ కెన్ ఎక్స్పాండ్. వేరస్ చెన్నై, బెంగళూరు, ముంబై, వైజాగ్ ఇవి అలా పెరగలేవు. 50% సీ ఆక్యుపై చేస్తుంది. సీ ఉంటే మీరు పెరగలేరు కదా. కానీ హైదరాబాద్కి అది లేదు. వైజాగ్లో సీ టు ఎయిర్ అన్నీ ఉన్నాయి. వైజాగ్లో ఉన్నవి హైదరాబాద్లో లేవు, హైదరాబాద్లో లేని వైజాగ్లో ఉన్నాయి. అందుకని కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలామంది వైజాగ్ తక్కువ అనుకుంటారు. వైజాగ్ ఎక్కువ, హైదరాబాద్ తక్కువ. ఇక నేను పెరిగింది వైజాగ్లో, సెటిల్ అయింది తెలంగాణలో. సో నేను ఎప్పుడు వెళ్తే టెంపరేచర్ పడదు. హైదరాబాద్కు ఉన్న బెనిఫిట్స్ 4 చూసుకుంటే గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గుడ్ క్లైమేటిక్ కండిషన్స్, ఏ లాంగ్వేజ్ ఏడైనా బతకగలుగుతాడు, ఏ కాస్ట్ ఆఫ్ లివింగ్ అయినా బతకగలడు, తుఫాను సునామీలు ఏమి రావు, ఓఆర్ఆర్, RRR అట్లా చెప్పుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఫోర్త్ సస్టైనబుల్ సిటీని కొన్ని ఏరియాలు సెలెక్ట్ చేశారు. అది న్యూ జెర్సీ కంటే టాప్ ఉండాలి మన సిటీ. ప్రపంచంలో న్యూ జెర్సీ కానీ, టెక్సాస్ కానీ, కాలిఫోర్నియా ఇవన్నీ వెల్ నోన్ సిటీస్ ఫర్ టూరిజం కానీ, లేకపోతే రెవెన్యూలో కానీ, జీడిపిలో కానీ. అక్కడ ఉన్న పాజిటివ్నెస్ లేదు. ఇప్పుడు అమెరికాలో 10 years వాడేసిన టెక్నాలజీ మనకు కొత్త టెక్నాలజీ కింద వస్తుంది ఇక్కడికి. సో ఆయన ఏమన్నారంటే ఈ ఫోర్త్ సస్టైనబుల్ సిటీ అనేది క్రియేట్ చేసి ఎక్కడైతే ఫార్మా సిటీ ఎత్తేసారంటే ఫస్ట్ ఏమన్నారు ఆయన సీఎం ఆయన కానీ రద్దు చేస్తున్నాం అన్నారు ఒక 6 నెలల క్రితం. అంటే సీఎం గారు నెక్స్ట్ డే స్టేట్మెంట్ ఇచ్చింది, మెట్రో ఎక్స్పాన్షన్స్ ఓల్డ్ సిటీ చేస్తాం అన్నారు. ఇది రెండోది షిఫ్ట్ చేస్తాం అన్నారు, కొద్దిగా అపోజిషన్ వచ్చేసారు. మూడోది ఫార్మా క్లస్టర్స్ అన్నారు. 4వది ఫార్మా విలేజెస్ అన్నారు. ఇక్కడ ఆగింది. ఈ గత 6 నెలల్లో 4 డెసిషన్లు మారినాయి. రైట్. ఫార్మా సిటీ కేసీఆర్ ఫార్మా విలేజెస్ పైన కట్టుబడి ఉన్నామని మొన్న కూడా రీసెంట్ ఒక మా స్పీచ్లో ఆయన చెప్పడం జరిగింది. రాజకీయ నాయకులు అనేది చాలా చెప్తారు మేడం, అన్నీ మనం వినాలి, వదిలేయాలి. అన్నీ చేయడం సాధ్యం కావాలి, చేద్దామని ఇంటెన్షన్ ఉంటుంది, కరెక్టే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైం సీఎం అనేవాడు అమరావతి క్యాపిటల్ అన్నారు, జరిగిందా? మనకి ఎలక్ట్రానిక్ సిటీ వస్తుంది అన్నారు, ఫ్యాబ్ సిటీ వస్తుంది అన్నారు, ఫార్మా సిటీ వస్తాయని ఇప్పటికీ కొన్ని ఫుల్ అవుతున్నాయి. సో దట్స్ నాట్ ఎ ఫాల్ట్ ఆఫ్ ఎనీబడి. అనుకున్నది జరగాలంటే వాళ్ళకి రిసోర్సెస్ ఉండాలి కదా. రిసోర్సెస్ లేకుండా దే కెనాట్ డెవలప్. సో ఇప్పుడు ఏం చేశారు, ఫార్మా సిటీ కేసీఆర్ గారు నాడు ఫోకస్ చేసి 19,330 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేయాలనుకున్నారు. ఆయన గవర్నమెంట్ పడిపోయేటప్పటికి 12,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ అయింది. దాన్ని మొత్తం రద్దు చేస్తే అక్కడ ఉన్న ఇన్వెస్టర్స్ పరిస్థితి ఏంటి? శ్రీశైలం సపోజ్ టు బి వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫ్టర్ ది వెస్ట్. కానీ ఈయన గవర్నమెంట్ పడిపోయిన తర్వాత వీళ్ళు వచ్చి డెసిషన్ మార్చారు. బికాజ్ స్టేట్ గవర్నమెంట్ లీడర్ ఎవరు ఉంటే వాళ్ళ మాట వినాలి. ఈ 12,000లో ఇప్పుడు ఏం చేశారంటే, నేను ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా మన మీటింగ్లో అర్థమైందంటే ఈజ్ నాట్ గోయింగ్ టు రిమూవ్ ది కంప్లీట్ ఫార్మా సిటీ ఫ్రమ్ దేర్. ఆ పార్ట్ ఆఫ్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ని తీసేస్తాం. ఎందుకు? ఎయిర్పోర్ట్కి దగ్గర ఉంది. ఎయిర్పోర్ట్కి దగ్గర ఉన్నప్పుడు సిటీలో పబ్లిక్ ఎక్కడైనా ఎయిర్పోర్ట్ చుట్టూ బాగా డెవలప్ అవుతుంది. శంషాబాద్ ఒకప్పుడు మన దగ్గర లేదు, పెద్ద అడవి. జూబ్లీహిల్స్ దాటేవాళ్ళం కాదు కదా అప్పుడు. జూబ్లీహిల్స్ మ్యాక్సిమం బంజారా హిల్స్, గచ్చిబౌలి. ఇప్పుడు శంషాబాద్ దగ్గర 2 లక్షలు గజం అమ్ముతున్నారు. ఎవరు ఊహించలేదు. ఇప్పుడు పెట్టినాడు అందరూ నవ్వారు. మన వరల్డ్ క్లాస్ వరల్డ్ ఎయిర్పోర్ట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్పోర్ట్ GMR అనేది. ఇప్పుడు ఐ థింక్ మిగతా ప్లేస్లో కూడా డెవలప్ చేస్తారు. భోగాపురం కూడా GMR చేస్తుంది. అయితే ఇక్కడ ఏమైందంటే ఆయన థాట్ ప్రకారం ఈ ఫోర్త్ సస్టైనబుల్ సిటీ ఎలా ఉండాలంటే, వరల్డ్లో ఏ కంట్రీకైనా ఏ సిటీకి హమ్ కిసీసే కమ్ నహీ అనే సినిమా వచ్చింది హిందీలో, సూపర్ హిట్ సినిమా అది. అలాగే మన దేంట్లో తక్కువ. ఇప్పుడు మనం చూసుకుంటే డయాబెటీస్లో
ఆల్మోస్ట్ వీఆర్ క్లోజ్ టు నెంబర్ 1. పాపులేషన్ ఆల్రెడీ ఓవర్సీడ్. థైరాయిడ్ డయాబెటీస్ తో పోటీ పడాలంటారా అయితే మనకు సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ ఒక మంచి క్యారెక్టర్ ఉందండి, మంచి ఇందులోనే నెంబర్ 1 ఉండాలి. అటు డబ్బులో ఉండాలి, అటు ఎంప్లాయ్మెంట్లో ఉండాలి, డయాబెటిక్స్లో ఉండాలి, బీపీ, అదర్ షుగర్. సో వీఆర్ గెటింగ్ ఇప్పుడు చైనాని బీట్ చేసి పాపులేషన్ని చైనాని ఎప్పుడో బీట్ చేసాం కదా. మనం సెకండ్ ఉండేవాళ్ళం. మనం చిన్నప్పుడు ఇండియా వాజ్ సెకండ్ ఇన్ ది పాపులేషన్. ఇప్పుడు నెంబర్ 1కి వచ్చాం కదా. అండ్ యాజ్ పర్ రికార్డ్స్ 90% ఆఫ్ దమ్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్ విత్ డయాబెటిక్స్. అండ్ డయాబెటిక్స్ ఇస్ నాట్ ఎ డిసీజ్, ఇట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ ఇంటెలిజెన్స్. కొత్త ప్రొనౌన్సియేషన్ ఇచ్చారు. ఏంటంటే డయాబెటిక్స్ తోటి అంతమంది షుగర్ వస్తే చచ్చిపోతాడు. బట్ దెర్ ఆర్ పీపుల్ ఆర్ సర్వైవింగ్ 30-40 years ఈవెన్ ఆఫ్టర్ డయాబెటిక్స్. డయాబెటిక్స్ ఫిజికల్లీ మాట్లాడితే ఇట్స్ నాట్ ఎ డిసీజ్. ఎక్కువ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి, ఎక్కువ ఆలోచించిన వాళ్ళకి, ఎక్కువ సంపాదించి రావడం ఖచ్చితం. దిస్ అన్ ఎలిజిబిలిటీ. అందుకని బాధపడకుండా డయాబెటిక్స్ ఇస్ ఎ రూట్ కాజ్ ఆఫ్ ఇంటెలిజెన్స్. అంటే బాగా తెలివైనట్టుగా డయాబెటిక్స్ వస్తుంది. ఆ విధంగా సాటిస్ఫై అవుతున్నారు. సో వీఆర్ ఎయిమింగ్ టు బి నెంబర్ 1 ఇన్ గుడ్ ఆర్ బ్యాడ్. అది కొలెస్ట్రాల్లో కూడా మనం ట్రైగ్లిసరైడ్స్ అని, ఎల్డిఎల్, విడిఎల్ ఇవన్నీ ప్రతి దాంట్లో ఏమి చేస్తున్నాం. సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా మన సిటీ కూడా అన్నింటికన్నా బాగుండాలి. మీరు కట్టింది ఎట్లా ఉందంటే లేటెస్ట్ మోడర్నైజ్డ్ టెక్నిక్స్. ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ట్రెడిషనల్ టెక్నిక్ ఎవరు వాడుకోవట్లేదు. ఎందుకంటే ప్లేస్ ఆర్సీసీ అంటే మీకు మైవన్ టెక్నాలజీ అని ఉంది. జనరల్గా మనకి స్లాబ్ మీద ఇటుక గోడ కడతాం. ఇది స్లాబ్ మధ్యలో ఉంటుంది వస్తుంది గోడ 4 inches వాల్. అది అంతమంది 9 inches వాల్ కట్టేవాళ్ళు. ఇది 4 inches కాంక్రీట్, ఆర్సీసీ అంటారు, కాంక్రీట్ మిక్స్. సో దానివల్ల ఏమంటే ప్లేస్ యూటిలైజేషన్ 9 inches బదులు 4 inches అంటే ఇంకా 5 inches చుట్టూగా ఎక్స్ట్రా వస్తుందిగా. సో స్పేస్ యూటిలైజేషన్. కార్లు చూసుకుంటే మన చిన్నప్పుడు అంబాసిడర్ గారు ఫియట్ 100 కార్, అవి 40-50 years వేయలేరు మార్కెట్. ఇప్పుడు ప్రతి కంపెనీలో 100 డిజైన్లు ఉన్నాయి. ఎవ్రీడే 1 డిజైన్ లాంచ్ చేస్తుంది ఏదో కంపెనీ. సో అండ్ బట్ ఏమైంది, అప్పుడు బాడీ వెయిట్కి ఇప్పుడు బాడీ వెయిట్ చాలా తగ్గిపోయింది. 25 kg 30 kg తగ్గిపోయింది. ఎందుకంటే వెండర్ ఇంజనీరింగ్ అంటారు. కట్ చేస్తూ దాని క్వాలిటీ తగ్గిపోయింది. ఏదో మారుతి 800 ఉంది, ఒకప్పుడు ఎలా ఉండి ఇప్పుడు అలా లేదు. బాడీ వెయిట్ తగ్గిపోయింది. హోండా సిటీని వాడుతుంది, అది అలాగే ఉంది. సో రాను ఏమంటే కాస్ట్ తగ్గియాలి కాబట్టి ఆ థిక్నెస్ను గేజ్ తగ్గించాడు. మెటీరియల్ కాస్ట్ తగ్గుతుంది. మెటీరియల్ కాస్ట్ తగ్గినప్పుడు బండి కాస్ట్ తగ్గుతుంది. లేకపోతే అంతకుముందు టాటా నానో 1 lakh కార్ వచ్చింది. 1 lakh అంతకుముందు కారే వచ్చేది కాదు. అట్లా చూసుకుంటే ఈ సస్టైనబుల్ సిటీలో ఇప్పుడు మీరు మనకున్న ప్రస్తుతం హైదరాబాద్ గత 50-60 సంవత్సరాలుగా డెవలప్ అవుతుంది. సో ఇప్పుడు బంజారాలు సపోజ్ టు గుడ్ ప్లేస్, జూబ్లీస్ మంచి ప్లేస్, శ్రీనగర్ మంచి ప్లేస్. కానీ వర్షం పడితే మనం వెళ్ళగలం బయటికి, నదిలాగా పారుతూ ఉంటాయి. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ అవి అవసరం లేదు. బికాజ్ ద ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్, రెయిన్ హార్వెస్టింగ్ సిస్టమ్, గార్బేజ్ కలెక్షన్, ఇవన్నీ కూడా ఇంటర్నల్గా మెకానిజం. సో ఆ విధంగా సిటీని ఎలా చేయాలంటే అన్ని అంగులతో, అన్ని లేటెస్ట్ టెక్నాలజీతో సెటిలైట్ టౌన్షిప్స్, గ్రీన్ ఫీల్డ్ టౌన్షిప్ అన్నాడు. నాకు తెలుసా 12,000 ఎకరాల్లో 4-5,000 ఎకరాలు గ్రీన్ ఫీల్డ్ టౌన్షిప్ వస్తుంది. అది వచ్చినప్పుడు అక్కడే మిగతా కూడా ఈ సస్టైనబుల్ సిటీలు ఏమన్నట్టు ఐటీ పార్క్, స్పోర్ట్స్ సిటీ, హెల్త్ సిటీ, అట్లా కావాల్సిన మెడికల్ కాలేజ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్, ఇవన్నీ కలిసి పెద్ద ఊరు అయిపోతుంది. సిటీ విత్ ఇన్ ద సిటీ. హైదరాబాద్ ఇస్ బిగ్ సిటీ. ఆ సిటీలో మరొక సిటీ విత్ ఇన్ ద సిటీ అంట. ఆ సిటీ ఎలా ఉండాలంటే ఫారినర్స్ ఎవరైనా వచ్చినా, బయట వాళ్ళు వచ్చినా మన వంతు బ్రాండింగ్ ఆటోమేటిక్గా. సన్ ఇంటర్నేషనల్ విజయ భేరి బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. బిఎస్సి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. బీబీఏలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం కేవలం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. సన్ ఇంటర్నేషనల్